రైట్, నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. మొత్తం మీద హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ జయకేతనం ఎగురవేశారు. తన సమీప అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,658 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి డిపాజిట్ గల్లంతైంది. మరి కాంగ్రెస్ గెలుపు కారణాలేంటి? బీఆర్ఎస్ సెంటిమెంట్ సానుభూతి వర్కౌట్ కాలేదా? బీజేపీ ఘోర పరాజయానికి కారణాలేంటి? అవే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. బిగ్ టాక్లో మనతో పాటు పాల్గొన్నారు సాదిక్ విశ్లేషకులు, అలాగే పోలంపల్లి రామూర్తి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అలాగే ఇక మనకు రోజు ఉండే వ్యక్తే గంగాపురం వెంకటరెడ్డి గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అయ్యారు. మరికొద్ది క్షేపట్లో కాంగ్రెస్ నుంచి కూడా ఒక వ్యక్తి నగేష్ గారు జాయిన్ అవుతారు. ముందుగా సాదిక్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మనం ఎలా చూడొచ్చు, ఎందుకంటే అంచనాలు తారుమారైపోయాయి. మొత్తం మీద ఏదైతే ఎగ్జిట్ పోల్ కూడా అంచనాలు తారుమారైపోయాయి. ఒక దిక్కు చూస్తే ఎగ్జిట్ పోల్ అంచనాలను మించిపోయాది. ఇక బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు ఎంత దూరం వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఈ గెలుపు మాదే అని చెప్పుకున్నప్పుడు మాత్రం గెలుపు గుర్రాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. పరిగెత్తే గుర్రం మొత్తం పరిగెత్తుకుంటూ నెంబర్ 1 స్థాయి కంటే మించిపోయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఊహకు అందని ఎగ్జిట్ పోల్ మీడియాకు కావచ్చు, సర్వేలకు కావచ్చు, ఎగ్జిట్ పోల్ అంత దూరంలో వెళ్ళిపోయేది. సుమారుగా 5 నుంచి 10,000 వరకు గెలుస్తుందండి. 3 ప్రధాన పార్టీ పోటీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. మగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధులు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ధీమా కూడా వ్యక్తం చేశారు ప్రత్యర్థులు ఒక రకంగా చెప్పినా కానీ క్యాండిడేట్స్ కావచ్చు, లేదంటే వారికి సపోర్ట్ చేసేవారు కావచ్చు, ఇటు కేటీఆర్ హరీష్ రావు కావచ్చు, ఈ రకంగా చూస్తే ఇటు బీజేపీ 2 కేంద్ర మంత్రులు కావచ్చు, ఇటు సీఎంతో పాటు మంత్రులు. మొత్తం మీద ఒక్కసారిగా ఎగ్జిట్ పోల్ తారుమారయ్యేంత నేపథ్యంలో 24,658 ఓట్లతోటి మెజార్టీతోటి నవీన్ యాదవ్ గెలవడం జరిగింది. ఎలా చూడొచ్చండి ఈ ఎన్నికని? మనం విశ్లేషణ ఓటింగ్ శాఖ నుంచి మొదలై ఓటింగ్ కౌంటింగ్ వరకు పూర్తయ్యే వరకు వెళ్ళాలి. ఓటింగ్ శాఖని చూసినట్లయితే 48-49% ఓటింగ్ లో, అంటే 100కి 4/9, అంటే మామూలుగా సుమారుగా 4.5 అంటే 100కి 5 కూడా ఓటు వేయనటువంటి పరిస్థితి. అంటే 10 మందికి 5 కూడా ఓటు వేయవలసినటువంటి పరిస్థితి. అంటే ఉన్న లెక్కలు. ఇక్కడ 2 భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. మొదటి అభిప్రాయం ఏంటంటే అసలు అక్కడ ఉన్న ఓటర్ల లెక్కింపే తప్ప, లేదా అక్కడ అంతమంది ఓటర్లు లేరా సార్ అనేటువంటి ప్రక్రియ అక్కడ జరగాల్సి ఉంది అని కొంతమంది అభిప్రాయపడితే, లేదు అక్కడ అంతమంది ఓటర్లు ఉన్నారు కానీ ఓటింగ్ జరగలేదు అనేది రెండవ అభిప్రాయం. ఈ రెండిట్లో అన్ని రాజకీయ పార్టీలు ఓడిపోయాయి. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయాయని నేను. ఓటింగ్ ఎప్పుడైతే కనీసం 50%, కనీసం ఉన్నటువంటి ఓటర్లలో 50% ఓటైనప్పుడు ఆ ఎన్నిక అందామా అనేది మొదటి ప్రశ్నగా మనం ఇక్కడ చర్చించాం. రెండవ చర్చ, ఒక ఓటింగ్ జరుగుతున్నప్పుడు, ఒక ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు సాధారణ పరిస్థితులు ఎట్లా ఉంటాయి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు, ప్రభుత్వంలో లేని వాళ్ళు ఎట్లా ఉంటారు అని చూపించే ప్రక్రియలో ఇది ప్రధానమైనటువంటి భూమిక. ఆ రోజు మునుగోడు, ఈ రోజు జూబ్లీహిల్స్ ప్రధానమైన భూమికను పోయింది. ఈ రెండవది ఏంటంటే అధికార దుర్వినియోగం ఎలా జరుగుతుంది, డబ్బులు ఎలా ఖర్చు పెట్టగలుగుతారు, నియోజకవర్గ పోలింగ్ మీద ఎట్లాంటి కాన్సన్ట్రేషన్ ఉంటుంది, అభివృద్ధిని వదిలేసి పోల్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారనేది రెండవది. ఒక పోలింగ్ బూత్ కు ముగ్గురు మినిస్టర్లు అంటే ఒక పోలింగ్ బూత్ కు ఒక మినిస్టర్ రెస్పాన్సిబుల్. నేను అంటున్నాను, నిజంగా ఇంత అవసరమా? అంటే ఒక ఉప ఎన్నిక జరిగే క్రమంలో ఆ రోజు మునుగోడు కానివ్వండి, ఈ రోజు జూబ్లీహిల్స్ లో కానివ్వండి, వీళ్ళు
ఎంత పోటాపోటీగా అంత రెస్పాన్సిబుల్ వాళ్ళ నియోజకవర్గాలు వదిలిపెట్టి ఎమ్మెల్యేలు, వాళ్ళ పనులు వదిలిపెట్టి మంత్రులు, వీళ్ళందరూ కలిసి పోల్ మేనేజ్మెంట్ చేస్తారు. అటు ప్రతిపక్షం కూడా ఏం తక్కువ చేయలేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళు కలిసి బీఆర్ఎస్ వాళ్ళు అట్లాగే. అంటే ఒక ఉప ఎన్నిక ఎట్లా ఉంటది అనేది ఒక విభిన్నమైన ఉప ఎన్నిక. అంటే ఎన్నిక వేరు, ఉప ఎన్నిక వేరు. ఈ రెండిట్లో చూసినప్పుడు అంత కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఇది సరి అయిన ప్రక్రియనా కాదా అనేది రెండవది. అంటే ఇది కూడా ఒక ఎన్నికేనా రెండవది. మూడో విషయం, మేము గెలిస్తే మీరు తప్పంటున్నారు, మీరు ఓడిపోతే మేము కరెక్ట్ అంటారు అని అది కాకుండా, గెలుపు ఓటముల లోపల వచ్చినటువంటి ఓట్ల శాతం చూసినప్పుడు ఈ ఓట్ల శాతం 50% మించి కాంగ్రెస్ కి, 38% టిఆర్ఎస్ పడింది. 12% తేడాతో ఉప ఎన్నిక క్రమం ముగిసింది. ఈ 12% చూసినప్పుడు ఒక 4 ప్రశ్నలు ఖచ్చితంగా కనిపిస్తాయి. నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఇన్కంబెన్సీ నుంచి, అంటే అధికార పార్టీకి ఉండేటువంటి వ్యతిరేకతలో నుంచి బయటపడిందా, లేదా అక్కడ ప్రతిపక్ష పార్టీ మీద ప్రజలు ఇంతకు ముందు ఉన్నటువంటి అదే ప్రక్రియలో ఉన్నారా, లేదా అక్కడ సింపతి ఇవన్నీ పనిచేస్తున్నాయా, లేదా ఒక ఉప ఎన్నికకు సహజంగా ఉండే లక్షణం అధికార పార్టీ వాళ్ళు గెలుస్తారనేదా, ఈ 4 విషయాలు. వీటన్నిటిని క్రోడీకరించి చూసినప్పుడు ఈ ఉప ఎన్నికను మనము ఉప ఎన్నికలాగే చూడాలి తప్ప దీంట్లో గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళని కాకుండా, ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే వ్యక్తుల మధ్య జరిగింది. ఇక్కడ మాగంటి గోపీనాథ్కి మధ్య కూడా జరిగింది. మాగంటి గోపీనాథ్ భార్యకి మధ్య శ్రీశైలం మన శ్రీశైలం వారి కొడుకు వారి కుమారుని తరఫున పోటీ జరిగింది. ఈ రెండు కూడా చూసినట్లయితే మనము ఎన్నికల ప్రక్రియలో నిజంగా జరగాల్సినవి ఏమీ జరగలేదు. ఓటర్లను ప్రభావితం చేస్తారు తప్ప ఓటు వేయించుకోలేదు అనేది అనిపిస్తుంది. కాబట్టి దీని మీద మనం అంత స్పష్టంగా ఎవరికి ఇప్పుడు ఎట్లాగో ప్రభుత్వం గెలిచిందని చెప్పాలి. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు, ప్రభుత్వం గెలుస్తుంది. ఇక 5వ విషయానికి వచ్చినప్పుడు ఎవరికైనా సహజంగా ఒక రాజకీయ పార్టీకి ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళకి ఓటేయాలి తప్ప వేరే వాళ్ళకి ఓటేస్తే ఏం పని చేస్తుంది, వాళ్ళు వచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు అనే అంశం ఉంటుంది. కాబట్టి ఇది బలంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ కి అంచనా కంటే ఎక్కువ జరిగింది. అధికారంలో ఉన్న పార్టీతో మనం ఉంటేనే మన నియోజకవర్గ అభివృద్ధి జరుగుతున్నదని ప్రధానంగా అక్కడ జరిగింది. రైట్ సాదిక్ గారు, మనం వాస్తవానికి జూబ్లీహిల్స్లో వీవీఐపీలు ఉంటారు, అలాగే స్లమ్ ఏరియా ఉంటుంది. కానీ స్లమ్ ఏరియా మాత్రం ఒక్కరు తప్పకుండా ఓటేసినా కానీ వీవీఐపీలు మాత్రం మనకెందుకులే, ఎవరు గెలిస్తే ఏంది, ఎక్కడికి వెళ్ళాక మన పేరు ప్రత్యేకలతోటి ఏదో పనులు చేసుకోవచ్చు, కావాలంటే పర్మిషన్ తెచ్చుకోవచ్చు అనేది చూశారు తప్ప వేరే అయితే కాదు. ప్రతి ఒక్కరు ఓటకు కలిగిన వ్యక్తి ఖచ్చితంగా వాళ్ళు వేస్తే కనుక వాస్తవానికి పర్సంటేజ్ పెరుగుతుండే. కానీ వివిధ రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి, కానీ ఆ దౌర్భాగ్యం ఏందో తెలియదు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పెరగట్లేదు అనేది క్లారిటీగా తెలుస్తుంది. ఎస్, గంగాపురం వెంకరెడ్డి గారు చెప్పండి. 2 కేంద్ర మంత్రులు సబండ వర్గాల మధ్య కూడా ఆచితూచి వ్యవహరించి ఇటు ముస్లింలు కావచ్చు, లేటు రాజ్యాంగబద్ధంగా ఉన్న నేపథ్యంలోనే కొంతమంది ముస్లింలను తర్వాత ఎవరైతే అజరుద్దీన్కు ఇచ్చినటువంటి శాఖకు సంబంధించి కావచ్చు, అజరుద్దీన్కు మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు, ఖచ్చితంగా ఇదంతా కూడా మేము గెలుస్తాం, చూస్తాం, ఇక చూద్దాం, మీరు ఖచ్చితంగా ఓటు మాత్రం మర్చిపోకండి అని చెప్తే, ఒక రకంగా చూస్తే మాత్రం బీజేపీ కార్యకర్తలు వేసిన ఓట్లే అగపడ్డాయి తప్ప మిగతా ఎవరు ఓట్లు వేసిరు అనేది మాత్రం అగపడలేదు. ఎలా చూస్తారండి? ఎందుకంటే 2 కేంద్ర మంత్రులు తిరిగారు, కేంద్రం నుంచి మేము ఇది తీసుకొస్తాం, ఖచ్చితంగా ఇప్పుడు మార్పు కావాలి, 8 మంది ఎమ్మెల్యేలను మనం గెలుచుకున్నాం, 8 మంది మన ఎంపీలను గెలుచుకున్నామని చెప్పినటువంటి బీజేపీ పార్టీ డిపాజిట్ కూడా రాకపోవడం నిజంగా ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఒకటి రాజమౌళి గారు మీరు అన్నదాంతో నేను ఏకీభవిస్తా. ఇంతకుముందు సాదిక్ గారు మాట్లాడిండ్రు, చాలా చక్కగా చెప్పినారు విషయాలు. ఎన్నికకు సంబంధించి గెలుపులు,
దీనికి మనం ఆ, రకరకాలుగా విరవీగిపోయే పరిస్థితి ఉండకూడదు అనేటువంటిది, ఇది నిజంగా ఎన్నికన అనేటువంటి దాంతో ఏకీభవిస్తూనే మీరు అడిగిన ప్రశ్న ఏమిటంటే, జూబ్లీ హిల్స్కు సంబంధించినటువంటిది మీకు డిపాజిట్ రాలేదు అనేటువంటిది అది ప్రజల తీర్పు. అది ఏ ప్రజల తీర్పు అయినా కూడా ఆహ్వానించి కొన్ని పద్ధతి భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి ఉంది కాబట్టి ఎందుకు జరిగింది అట్లా ఏంది అనేటువంటిది రివ్యూలో మాకు వచ్చేటువంటి అభిప్రాయాలు మాకు వస్తాయి. రెండవది ఏంటంటే, జూబ్లీ హిల్స్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. అక్కడ పేదవాళ్ళు ఉన్నారు, మీరు అన్నట్టుగా ధనవంతులు ఉన్నారు. 52% ప్రజలు ఓటేయలే, వేసిన వాళ్ళు 48%. 48% అంటే ఏమిటి? నోటానే 52% ఉంది. అసలు వేయలే ఎవరి నోటా అంటే నా దృష్టిలో అసలు మేము ఓటే వేయం. ఓకే, ఇప్పుడు జరిగింది ఏంది? జూబ్లీ హిల్స్లో గతంలో వెంకటరెడ్డి గారు, ఓటు నేను ఎందుకు ఇవ్వాలి, ఓటు నోటా అనే ఎందుకు నీకు ఏకీభవించను. మనిషి అన్న తర్వాత ఖచ్చితంగా ఎవరికో ఒకరికి ఓటు వేయాలి, లేదు అంటే నాకు అవసరం లేదని నోటా కన్నా వేయాలి. నోటా కేసైనా తిరిగి వారు పర్సంటేజ్ ప్రకారం చూస్తారు. కానీ ఇలాంటి వ్యక్తులు అంటే ఒక మానవ జీవితం పొందిన వ్యక్తి ఖచ్చితంగా శత్రువునో కావాల్సిన వాడినో ఎన్నుకోవాలి ఖచ్చితంగా. కానీ అది ఏదైనా ఓటు హక్కు, అది రాజ్యాంగం ఇచ్చిన రాజ్యాంగబద్ధంగా తనకి ఇచ్చిన హక్కు. ఆ హక్కును కాలరాయడం అయితే ఇది నిజంగా నీచమైన చర్యగా భావిస్తున్నాయి. ఎందుకంటే వాస్తవానికి 52% ఓటింగ్ నడవలేదు అంటే మరి హైదరాబాద్లోనే చూసిస్తారు. హైదరాబాద్లో వాళ్ళ పనులు కావాలి కదా, వాటర్ కావాలి, డ్రింకింగ్ కావాలి, జస్ట్ క్యాష్ తోటే నాకు కొనడం. ఇప్పుడు మీరు అనేది పర్ఫెక్ట్ గా జనరల్ గా ఓటింగ్ ప్యాటర్న్, ఎవరు ఓట్లు వేస్తున్నారు, ఎవరు ఎందుకు వేయడం లేదు అనేటువంటి చర్చ దేశంలో చాలా కాలం నుంచి జరుగుతున్నటువంటిది రాజమౌళి గారు. ముఖ్యంగా హైదరాబాద్కు వచ్చేటప్పటికి ఏంటంటే, ఈ ప్రాంతాల లోపల ఎప్పుడు కూడా అంతే 48, 50, 52% ఓట్లు పాలుతుంది. అదే గ్రామాలకు వచ్చేటప్పటికి ఏంటంటే, గ్రామ ప్రజలు చదువు రాని వాళ్ళు అయినప్పుడు కూడా తమ ఓటు హక్కును పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. ఓటు హక్కు పోతే ఏదో ఒక ప్రాణం పోయినట్టుగా భావిస్తారు. కాబట్టి వాళ్ళ ఓటు కార్డు తప్పకుండా ఉపయోగిస్తారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు, మేధావులు, డబ్బున్న వాళ్ళు, ఆస్తిపరులు, రకరకాల వ్యక్తులు ఇక్కడైతే ఉన్నారో సుఖవంతమైన జీవితం అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కనీసం ఓటు వేసేటువంటి పరిస్థితులు లేకపోవడం బాధాకరమైన విషయం. ఇది ఒక జనరల్ టాపిక్, మనం అందరం మాట్లాడాల్సినటువంటిది. ఏం చేస్తే బాగుంటుంది, కంపల్సరీ చేయొచ్చా? నా దృష్టిలో కంపల్సరీ చేయాలండి. ఎందుకు చేయకూడదండి? కంపల్సరీ చేసి వాళ్ళకి సంబంధించినటువంటిది మీరు ఓటు వేస్తేనే సరే, లేకపోయినట్టయితే ఫలాన్ని విత్డ్రా చేస్తాము, మీకు మీకు ఏదైనా అడిగినప్పుడు పాస్పోర్ట్ కానీ అడిగినప్పుడు మీరు ఒక సర్టిఫికేట్ పెట్టండి అనేటువంటి పద్ధతిలో మీరు చేయండి. తప్పకుండా 80-85% ఓట్లు అవుతుంది. సరే, అది దానికి మంచి చెడ్డలేంది అనేది మన పరిధిలో లేనటువంటి అంశం. మీరు అన్నట్టుగా ఏంటంటే, గతంలో మా బండారు దత్తాత్రేయ గారు అక్కడి నుంచి పోటీ చేసినారు, గెలిచినారు, కేంద్ర మంత్రి అయినాడు. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి మన అంజన్ కుమార్ యాదవ్ గారు కూడా 2 టర్ములు ఎన్నికైనటువంటి పరిస్థితి. ఈ తర్వాత కిషన్ రెడ్డి గారు ఇది 2వ టర్మ్ ఎన్నికైనటువంటిది. కాబట్టి చాలా కాలంగా సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక పార్లమెంటును ఎక్కువ కాలం గెలుచుకున్నటువంటిది అంటే సికింద్రాబాదే వాస్తవానికి కూడా. దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి గారు ఉన్నటువంటిది. 7 కాన్స్టిట్యూన్సీలు ఏవైతే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయో, మీరు అడిగినారు కాబట్టి చెప్తున్నాను, దాంట్లో మేము బాగా బలహీనంగా, ఆర్గనైజేషన్ పాయింట్ బలహీనంగా ఉన్నటువంటిది నాంపల్లి ఏరియా ఒకటి, జూబ్లీ హిల్స్ ఒకటి. మాకు ఆ ప్రాబ్లం లేదు. అంబర్పేటలో ఆ ప్రాబ్లం లేదు, ముషిరాబాద్లో ఆ ప్రాబ్లం లేదు, సరత్నగర్లో ఆ ప్రాబ్లం లేదు, సికింద్రాబాద్లో ఆ ప్రాబ్లం లేదు. కానీ ఈ రెండిట్లో కూడా మేము ఎన్నడూ గెలవలే వాస్తవానికి. దానికి ఇంకో కారణం ఏంటంటే, మేము ఓటమి చెందడానికి కూడా మీరు అన్నట్టుగా ఏంటంటే, అధిక సంఖ్యాకులు మైనార్టీ వాళ్ళు ఉన్నారు. మైనార్టీ వాళ్ళు 1,20,000 ఓట్లు ఉన్నాయి, 25,000 ఓట్లు ఉన్నాయి, 30,000 ఎవరికి వచ్చింది వాళ్ళు చెప్తున్నటువంటిది. 1,20,000లో ఇప్పుడు పోలింగ్ ఎంత జరిగింది? మనం 50% వేసుకుంటే రాజమౌళి గారు 2 లక్షలు తక్కువనే. మైనార్టీ వాళ్ళు 50% వేసిన, ఎక్కువనే వేసినారు వాళ్ళు కొంత అనేక కారణాలతోని. 50% వేస్తే మనకు కనపడేటువంటిది ఏమిటి? 60,000, 1,20,000లో 50% వేస్తే 60,000 ఓట్లు వాళ్ళే పడ్డమాట వాస్తవం. కాబట్టి నవీన్ యాదవ్కు 60,000 ఓట్లు వన్ సైడ్ పడ్డాయి. నేను అనుకోవడం ఏంటంటే, కొంతవరకు టీఆర్ఎస్కు వేయాలనుకున్నటువంటి మైనార్టీలు చివరికి వచ్చేటప్పటికి ఏంటంటే, ఇదేదో గందరగోళం ఉంది, ప్రమాదకరంగా ఉంది అనేటువంటి దాని కింద కాంగ్రెస్కి వేసినట్టుగా మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి మాకక్కడ ఏ స్థాయిలో ఉన్నాం, మేము ఎంత బలంగా ఉన్నాం అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంటుంది. కాకపోతే ఒక జాతీయ పార్టీగా ప్రజల యొక్క మద్దతు కావాలి కాబట్టి గతంలో మాకు 26,000 ఓట్లు వచ్చినాయి. కిషన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు 60,000 ఓట్లు వచ్చినాయి. కాబట్టి ఏ ఎన్నికకు ఆ ఎన్నిక ప్రజలు ఒక ఆలోచనలు చేస్తారనేటువంటిది మనకు చాలా సందర్భాల్లో కనపడ్డది.
మరి మునుగోడులో మాకు అభ్యర్థిని బట్టి అది బట్ట మాకు 72,000 ఓట్లు వచ్చిన మాట వాస్తవం. నిజానికి అక్కడ మాకు 25,000 కంటే ఎక్కువ బేస్ లేదు. మనోహర్ రెడ్డి గారు ఎప్పుడు మా పార్టీ అభ్యర్థి పోటీ చేస్తే 27,000 ఓట్లు వచ్చినట్టు. కాబట్టి ప్రజల యొక్క పరిస్థితులు, వాళ్ళ ఆలోచన విధానము, స్థానికంగా వచ్చే సమస్యలు ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇది పర్సనల్ ప్రెస్టేజ్ కింద తీసుకుని ఎన్నికను ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భం. ఎందుకంటే ఆయన పదవికి, ఆయనకు హైకమాండ్ దగ్గర ఉండేటువంటి విలువలకి దీని అన్నిటి కూడా లింక్ అయి ఉంటుంది. కాబట్టి చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు. మంత్రులందరినీ అప్పయిపినారు, ఎమ్మెల్యేలందరినీ దించినారు. అధికారులు ఎట్లాగూ అధికార ప్రభుత్వం కాబట్టి అనుకూలంగా ఉంటుంది, పోలీసు అనుకూలంగా ఉంటుంది. డబ్బులు విపరీతంగా పంచినారు, రెండు పార్టీలు డబ్బులు విపరీతంగా పంచినారు. బీఆర్ఎస్ పార్టీ పంచింది, కాంగ్రెస్ అంతకంటే ఎక్కువ పంచినటువంటి పరిస్థితి. చీరలు ఇచ్చినారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ పంచలేదా? మా పరిస్థితి మాకు పైసా ఓట్లు పడుతుంది కదా. ఎందుకంటే చీకటి ఒప్పందాలు ఉన్నాయనేది కొంత. ఒక్క నిమిషం, నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే నాకు తెలిసిన సమాచారం మేరకైతే కొంత చీకటి ఒప్పందాలు ఉన్నాయంటే పార్టీలతోటి కాదు, నాయకులతోటి, మనుషులతోటి. ఎందుకు అంటే బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ టైంలో ఎవరైనా కొట్లాడుకోవచ్చు, అది వ్యక్తిగతం ఎవరికైనా. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వివరించి చెప్తుంది రాష్ట్రంలో. అలాగే వీళ్ళతో మాకు సైద్య తప్ప ఏం లేదు ఎలక్షన్ తర్వాత. అలాగే కేంద్రానికి పోయి రాష్ట్రం నిధులకు సంబంధించిందన్నా కానీ ఖచ్చితంగా బండి సంజయ్ కావచ్చు, లేదంటే కిషన్ రెడ్డి కావచ్చు, ఖచ్చితంగా చేయండి, అది రాష్ట్రానికి రావాల్సింది, ఖచ్చితంగా మనకు ఎక్కడ తాపత్రయం లేదు అని. కానీ ఇక్కడ ఒకవేళ కనుక బీజేపీ బలపడింది అని అంటే నెక్స్ట్ టార్గెట్ నెక్స్ట్లోకి రావాలని చూస్తుంది. కానీ ఎందుకంటే బీజేపీని మొత్తం మీద కొలాప్స్ చేస్తేనే మనం నెక్స్ట్ టార్గెట్ అప్పుడు చూసుకోవచ్చు, అవసరమైతే ఇంకో టర్మ్ కూడా కాంగ్రెస్కి ఇచ్చైనా మనం థర్డ్ టర్మ్లో రావచ్చు అనేది కొంత ఆలోచన చేసింది. కాబట్టి ఎవరు చేసినారు అది ఆలోచన? కొంత ఆలోచన చేశారు కాబట్టి డిపాజిట్ కోల్పోయింది అని అంటున్నారు. ఎవరు చేసినారు ఆలోచన? మేమా, బీఆర్ఎస్, కాంగ్రెస్? అక్కడ చేసింది బీజేపీ అని అనుకుంటుంది. మేము లేదు, అట్లా ఏముండదు. ఇప్పుడు మేము ఒక్కటి పరిస్థితి మీరు ఆలోచించాలా. 3 పార్టీలలో ఒక పార్టీని మేము ఖతం చేస్తేనే మేము ఆల్టర్నేటివ్ అవుతాం అనేది మాకు తెలుసు. 100%. నేను అనేది అదే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీకు నిన్న కూడా చెప్పడం జరిగింది, మొన్న కూడా చెప్పడం జరిగింది, ఈ బీజేపీకి, కాంగ్రెస్కు, బీఆర్ఎస్కి ఈ 3 పార్టీలకు ప్రధానమైంది ఒకే ఒక్కటి, ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్. జూబ్లీహిల్స్ ఎలక్షన్లు అయితే రాష్ట్ర వ్యాప్తంగా పోతుంది, సమాచారం అనేది రాష్ట్ర వ్యాప్తంగా పోతుంది. ఒకవేళ కాంగ్రెస్ విన్ అయింది అనుకో బెటర్, రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ విన్ అయింది అనుకో అది రాష్ట్ర వ్యాప్తంగా పోతుంది. ఇక అక్కడ బీజేపీకి సంబంధం ఏమి ఉండదు. అలాంటి పరిస్థితులని అనుకున్నారు అనేది కొంత వాదనలు వినబడుతున్నాయి. అది 100%. అది అట్లా కాదు రాజమౌళి గారు, ఒక్కొక్కరు ఆలోచన. ఇప్పుడు గతంలో మన దుబ్బాక జరిగింది ఎన్నిక, మునుగోడు జరిగింది, హుజరాబాద్ జరిగింది. వీటన్నిటిలో కూడా ఇంతకంటే కీలకంగా జరిగిందండి. ఎప్పటికప్పుడు మనం మర్చిపోతాం, కానీ చాలా పెద్ద ఎత్తున జరిగినటువంటిది ఎన్నికలు. ఇక నువ్వా నేనా అనేటువంటి పద్ధతిలో ఇంతకంటే ఎక్కువ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది. దుబ్బాకలో రఘునందన్ రావును ఏ రకంగా హరాజ్ చేసినారు పోలీసులు అనేటువంటి మీకు తెలియదు కాదు కదా. కాబట్టి జరుగుతాయి. మేమేమంటున్నామంటే ఏ పార్టీ గెలిచినా ఇప్పుడు వాళ్ళు అంటారేంది, కాంగ్రెస్ వాళ్ళు అంటారేంది, బీఆర్ఎస్కి మీరు ఓట్లు వేసినారంటారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, కాంగ్రెస్కి మీరు మద్దతు ఇచ్చినారంటున్నారు. ఇది ఎక్కడి కథనండి? ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీలు కలిసి మేము ఎందుకు ఇస్తామండి, ఎవరికి మద్దతు ఎందుకు ఇస్తాం? మా స్టాండ్ మాకు ఉండాలి కదా. ఇప్పుడు మాకు 15,000 ఓట్లు వచ్చినాయి, కొంత బాధనే కలుగుతుంది. మాకు 25,000 ఓట్లు వచ్చేటట్టుగా మేము చూసుకోవాలి కదా. 30,000 ఓట్లు వచ్చినట్టు మీలాంటి వాళ్ళు అవునండి బాగానే వచ్చినాయి మీకు అనేటువంటి ఉంటుంది. అట్లా ఉండదు అది. కాకపోతే ప్రచారం అట్లా జరుగుతారు, చేస్తారు రాజకీయాలలో, అవన్నీ వదిలేయండి. రెండవది, ఈ ఒక్క ఎన్నికతో రాష్ట్రంలో రేపు ఏదో జరిగిపోతుంది అనుకుంటే పొరపాటు. చాలా ఎన్నికలు, 8 ఎన్నికలు జరిగినాయండి తెలంగాణ ఏర్పడిన తర్వాత. 8 ఎన్నికల్లో కంటోన్మెంట్ ఒక్కటే కాంగ్రెస్ గెలిచింది. 7 సీట్లలో చాలా సీట్లలో డిపాజిట్లు రాలే. గెలిస్తే మేము గెలిచినాము, టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అంత మాత్రం చేత కాదు కదా. ఈ ఒక్క ఎన్నికతోని రాష్ట్రంలో ఏదో జరగబోతుంది, ఇక అయిపోయింది, మిగతా పార్టీ లేదనుకోవడం తప్పు. కాబట్టి మేము అంటున్నది ఏంటంటే ఏ పార్టీ అయినా కూడా పోటీ చేస్తుంది, రివ్యూ చేస్తుంది. దీనికి సంబంధించినటువంటిది ఓ రకంగా ఇప్పుడు కొందరు ఏమంటున్నారు, బండి సంజయ్ గారు మాట్లాడిన తర్వాత ముస్లింల ఓట్లు టీఆర్ఎస్కి పడే ఓట్లు కాంగ్రెస్కి పడే అంటారు. అంటే మీరు అంటారా మేము కాంగ్రెస్కి మద్దతు ఇచ్చినామని? కొన్ని ఓట్లు బీఆర్ఎస్కి పడేటువంటి ఓట్లు, హిందువుల ఓట్లు మాకు వచ్చి ఉండొచ్చు, 5,000 10,000 రకరకాలుగా మాటలు. కాబట్టి ఏ పార్టీ అయినా తన పార్టీ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవాలని ఉంటుంది, గెలవాలని ఉంటుంది, ప్రజల మన్నలను పొందాలని ఉంటుంది తప్ప
రాజకీయాల కోసం మాట్లాడేటువంటిది ఈ చర్చ అనేటువంటిది అప్రస్తుతం అని చెప్పి నేను మీ ద్వారా తెలంగాణ సమాజానికి కూడా చేస్తున్నాను. మొత్తం మీద 2014 నుంచి బైపోల్ ఎలక్షన్స్ ఏవైతున్నాయో హైదరాబాద్లో ఒక సీటు కూడా గెలవకపోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఖాతా ఓపెన్ చేసింది అనుకోవచ్చు. ప్రజలు గెలిపించినప్పుడు అది ఎట్లా గెలిచినారు, డబ్బులు ఎంత పెట్టినారు, ఏ రకంగా రాజు చేసినారు, సంక్షేమ కార్యక్రమాలు బంద్ చేస్తాం చూడండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటిది, హజారుద్దీన్ ఇష్యూ, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అంటేనే ముస్లిం, ఇన్ని రకాలుగా మాట్లాడిన తర్వాత సాదిక్ గారు అన్నట్టుగా ఇంత అవసరమా ఒక ఎన్నిక గెలవడానికి, అదేదో పెద్దగా జరిగినట్టు అనేది మేము అనుకోవడం లేదు. మేము ఏది గెలిచినా ఓడినా కూడా మాకు బీహారులో జరిగినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి గెలుపు ఏదైతుందో దాని ప్రభావం తెలంగాణ మీద ఉంటుంది, దేశం మీద ఉంటుంది. ఆ ఆస్పెక్ట్ లో మా కార్యక్రమాలు ముందు భవిష్యత్తులో ఉంటాయని చెప్పి మీ ద్వారా తెలియదు. రైట్. బీహార్ ఎలక్షన్లకు సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నేతృత్వంలో విన్నయర్ నేపథ్యంలోనే ఈ సభ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి మోడీ దేశ రాజకీయాలపైన అన్నిటిపైన కూడా ప్రసంగిస్తున్నారు. మొత్తం మీద హస్తగతం అంటే మొత్తం మీద ఏదైతే బీజేపీకి కావచ్చు, కాంగ్రెస్కి కావచ్చు, ఇటు చూస్తే బీఆర్ఎస్కి కావచ్చు, ఈ మూడు ప్రధాన పార్టీలు మొత్తం మీద ఈ ఎలక్షన్లో స్ట్రెంత్ నిలబడినా కానీ జూబ్లీ హిల్స్లో మాత్రం విన్ అయింది కాంగ్రెసే. ఈ నేపథ్యంలో ఎవరెవరు ఏం చేస్తే ఎందుకు ఓటమి పాలయ్యారు, ఎందుకు బీఆర్ఎస్కు ఎందుకని వెనకందులోకి వచ్చింది, బీజేపీ ఎందుకని డిపాజిట్ గల్లంతైంది, కాంగ్రెస్ ఎందుకని భారీ లీడ్ని సంపాదించుకునేది అనేది చేస్తాం. రామూర్తి గారు నమస్కారం అండి. నమస్తే. ఇప్పటి నుండో వాస్తవానికి ఈ ఉప ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అందరూ ప్రజలు పట్టం కడుతున్నారు. ఖచ్చితంగా మాగంటి సునీత గారు గెలుపొందుతారు అని కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఈ నేపథ్యంలో మాట్లాడడం జరిగింది. ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారు అన్నారు. ఒక్కసారిగా ప్రజలంతా వెనుదిరిగి వెళ్ళారు అనేది మాత్రం ఇప్పుడు అర్థమవుతుంది. గెలుపు ఓటములు సర్వసాధారణం ఎవరికైనా. కానీ అనుకున్న దానికంటే ఎక్కువ ఊహలు అందకుండా కాంగ్రెస్ పార్టీ సాధించింది. ఎలా చూడొచ్చు? వాస్తవాలు ఏంటంటే ఓపెన్ గా మాట్లాడుకుంటే ఈ ఎన్నిక ఎలాంటి రాజ్యాంగబద్ధంగా కానీ లేకపోతే ఒక ఎన్నిక విధానంలో కానీ జరగలేదన్నది జగమెరిగిన సత్యం. ఒకటి ఏంటంటే 1980లో పుట్టిన పార్టీ బీజేపీ ఏదైతే ఓపెన్ గా మాట్లాడుకుంటే 45 సంవత్సరాల్లో వయసు ఉన్నది. అదే విధంగా 1885లో పుట్టిన అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే 139 సంవత్సరాలు అయితే ఇప్పటికీ ఉన్నది. ఈ రెండు పార్టీలు ఏ విధంగా అంటే బీజేపీ రాష్ట్రంలో లేకుండా పోతుంది, కాంగ్రెస్ దేశంలో లేకుండా పోతున్నది. ఏదైతే 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయని బీహార్ లో ఏదైతే వీళ్ళు ప్రచారం చేయడానికి పోతే ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన లీడర్లు ఆడ 6 సీట్లే ఇచ్చి మిమ్మల్ని మూల కూర్చోబెట్టడం జరిగింది. ఘోరమైన పరాజయం, ఘోరమైన అపజయం అని కూడా చెప్పుకోవచ్చు. అదే విధంగా రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నిక, వాస్తవంగా ఏంటంటే ఉప ఎన్నిక అన్నప్పుడు చాలా ఏదైతే అధికార పార్టీకి చాలా ఛాన్సెస్ ఉంటాయని చాలా విధాలుగా అందరికీ కూడా తెలుసు. అయినా కూడా గతంలో మేము బీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు మా ప్రస్థానం కూడా ఉప ఎన్నికలతో స్టార్ట్ అయింది. అయితే 2004లో ఏదైతే 54 స్థానాల్లో పోటీ చేస్తే వాస్తవంగా మేము గెలిచి 26 స్థానాలే. దాని తర్వాత 2008లో వచ్చిన ఏదైతే ఉప ఎన్నికల్లో 16 స్థానాల్లో పోటీ చేస్తే 7 స్థానాలే గెలిచినాం. దాని తర్వాత 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఏదైతే 45 స్థానాల్లో పోటీ చేస్తే 10 స్థానాల్లో గెలిచినాం. దాని తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో 2010లో 11 స్థానాలు పోటీ చేస్తే 11 స్థానాలు గెలిచినాం. దాని తర్వాత వాస్తవంగా ఏంటంటే 2011 కూడా ఉప ఎన్నిక వచ్చింది. అది అప్పుడు వచ్చినప్పుడు ఒకటి ఉంటే ఒకటి కూడా గెలిచినాం. అదే విధంగా 2012లో ఉప ఎన్నిక వచ్చినప్పుడు 5 పోటీ చేస్తే 4 గెలిచినాం. గెలుపోవటములు సహజం, ఎందుకంటే ఒకసారి ఎక్కువ రావడం, ఒకసారి తక్కువ రావడం ఇలాంటివి ఉంటాయి. కానీ ఏంటంటే ఈ రోజు జరిగిన ఎన్నిక 13 ఏళ్ళు, 14 ఏళ్ళు, 18 ఏళ్ళు దాటని వాళ్ళు కూడా ఓటు హక్కు వేసింది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కూడా చూసాము. ఏ విధంగా 5 నుంచి 6 గంటల మధ్యలో బహిరంగంగా రిగ్గింగ్ జరిగింది అన్నది అక్కడ పోలీసులు ఏ విధంగా అయితే పోలింగ్ ఏజెంట్లు అదే విధంగా పోలింగ్ సంబంధించిన వాళ్ళు ఎక్కడ మొత్తం కంప్లీట్ గా సహకరించింది అన్నది కూడా జగమెరిగిన సత్యం. ఏదైతే మేము కూడా అంత పెద్ద తేడాతో ఓడిపోలేదండి. ఎందుకంటే 99,989 ఓట్లు అయినా కొడితే మాకు 74,259 ఓట్లు పడ్డాయి. గౌరవప్రదమైన ఓట్లే, మరీ ఏదైతే బీజేపీ లాగా మొత్తం కంప్లీట్ గా డిపాజిట్ దక్కకుండా అయితే పోలేదు. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుంటే ఏదైతే ఆ నియోజకవర్గంలో రౌడీలు, గూండాలు, అదే విధంగా ఆకు రౌడీలు, డబ్బులు, కుక్కర్లు, చీరలు, అదే విధంగా అధికార దుర్వినియోగం, అదే విధంగా మద్యం, మంత్రి కూడా ఇవ్వడం జరిగింది. ఒక్క మహిళను ఓడగొట్టినాయి ఒక ఇన్ని పని చేసినాయి.
ఇన్ని పని చేసినప్పుడు వాస్తవంగా ఒకరికి ఓటమి వాస్తవంగా సహజమే. ఎందుకంటే వాస్తవాలు చెప్పుకోవాలంటే ఒక 4-5 సార్లు దొంగతనం చేసిన వ్యక్తి దొరికిపోతే ఏ విధంగా ఆర్గనైజ్డ్ గా ప్లాన్ గా దొంగతనం చేస్తాడో ఆ విధంగానే ఒక ప్లాన్ గా టాప్ టు బాటం ఏదైతే నియోజకవర్గంలో ఒక్కొక్క డివిజన్ లో ఓట్ల దొంగతనం జరిగిందన్నది వాస్తవము. ఎందుకంటే మనం ఎన్నికల మొత్తం ప్రస్థానం చూస్తే ఏ విధంగా ఏదైతే ప్రచారం నుంచి ఏదైతే నోటిఫికేషన్ నుంచి ప్రచారం నుంచి ఏదైతే మొన్నటి ఎన్నికల దాకా మేము నంబర్ 1 గా ఉన్నాం. కాబట్టే ఇవన్నీ జరిగినాయి. ఎందుకంటే భయపడే వీళ్ళు, ఎందుకంటే రాత్రికి భయపడే మంత్రి పదవి ఇవ్వడం, మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఏదైతే అజారుద్దీన్కి వచ్చిందంటే వాస్తవంగా కేసీఆర్ గారు ఫోటో పెట్టుకుని మొక్కాలి అజారుద్దీన్. ఎందుకంటే ఈ పార్టీ లేకపోతే తెలంగాణ రాకపో, ఈ పార్టీ లేకపోతే అజారుద్దీన్ కు ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే మంత్రి పదవి రాకపో, ఇలాంటి పరిస్థితులు చాలా అంశాలు చూసుకుంటే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మిత్రుడు ఓట్ల గురించి మాట్లాడారు. అయితే జూబ్లీ హిల్స్ లో 4,01,000 ఏదైతే 365 ఓట్లుంటే పడ్డది మాత్రం 1,94,631 ఓట్లే. వాస్తవంగా మనం అందరం బాధపడాల్సిన విషయం ఏంటంటే 2,06,734 మంది. చాలా పెద్ద అమౌంట్ ఇది, పెద్ద సంఖ్య. ఈ దాదాపు 2 లక్షల చిల్లర మంది ఓట్లే లేదంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నది వాస్తవంగా. ఇప్పుడు నోటా గురించి కూడా మాట్లాడాలి. నోటా కూడా పుట్టింది అందుకే. ఎందుకంటే ఏ అభ్యర్థులు నచ్చకపోతే ఖచ్చితంగా నువ్వు నోటా కన్నా ఏమంటే నోటా కూడా ఏనికి జనాలు బయటికి రాకపోతే 51.51% జనాలు ఇళ్లలోనే ఉండి రాకపోవడం చాలా దురదృష్టకరం. ఏంటంటే ఈ పరిస్థితిని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, అదే విధంగా అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా ఆలోచించాలి. ఒకవేళ ఓటు వేయకపోతే ఏ విధమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద. ఏదైతే ఒక భారతీయుడు అన్నప్పుడు ఖచ్చితంగా ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం, దేశం నడిచేదే దాని మీద. మీ పరిపాలన టాప్ టు బాటం, తెల్లారి లేచి నుంచి రాత్రి పండుకునే వరకు పరిపాలన ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి పరిపాలనకి ఎన్నుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళు ఎన్నికల్లో పాల్గొనాలి. కానీ ఎన్నికల మీద నమ్మకం లేకపోవడం, ఎన్నికల మీద అక్కడ లైన్ లో నిలబడకపోవడం, అదే విధంగా లైన్ నిలబడితే భయభ్రాంతులకు గురి చేయడం, అదే విధంగా ఆడ ఒకవేళ లైన్ లో నిలబడితే ఎవడొచ్చి కొడతాడో ఎవడొచ్చి కూర్తాడో అన్న పరిస్థితులు ఏంటంటే జూబ్లీ హిల్స్ ఉన్నాయి. కాబట్టి దాదాపు ఈ రౌడీలకు, గుండాలకు భయపడి కూడా కనీసం ఒక 10% ఓటింగ్ కూడా తగ్గింది. మిగతా వాళ్ళు బద్దకత్తులు కావచ్చు, లేకపోతే వివిధ కారణాలతో రాకపోవచ్చు. కానీ దాదాపు 51% మాత్రం చాలా ఘోర అంశం ఇదైతే రాజమౌళి గారు. ఇంకో చిన్న విషయం కూడా చెప్తా, ఎందుకంటే నేను ముగించే ముందు. ఏదైతే మొహమ్మద్ అన్వర్ ఏదైతే ఈ రోజు ఆయన కూడా ఒక అభ్యర్థి, ఎందుకంటే 58 మందిలో ఆయన కూడా అభ్యర్థి. ఆయన గుండెపోటుతో మార్నింగ్ మరణించడం వాస్తవంగా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాం. ఆ కుటుంబానికి ఏదైతే దేవుడు ఏదైతే వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలని కూడా వాస్తవంగా మేము కోరుకుంటున్నాం. రైట్. సాదిక్ గారు మీట్లో ఉన్నట్టుంది, ఒక్కసారి చూడండి. హలో చెప్పండి సాదిక్ గారు, నిజంగా 4 లక్షల పైచీలకు ఉన్న ఓటర్లు 2,96,000 చిల్లర ఓట్లు వేయడాన్ని ఎలా చూడొచ్చు? నిజంగా ఒక ఓటక్కు కలిగి ఉండి భారతదేశంలో ఒక భారత పౌరునిగా ఉన్నటువంటి వ్యక్తులు, రాజ్యాంగం తనకి ఇచ్చింది ఓటక్కు, ఆ విధంగా వేయకపోవడం నిజంగా సిగ్గుచేటు. ఇది నిజంగా ఒకవేళ కనుక వాళ్లకు ఏదైనా ఒకవేళ కనుక సరే ఒక్క నిమిషం అది ఆ విషయంలో కనుక వాళ్ళకి ఏమన్నా ట్రెత్ ఉందో లేదో అంటే జనం వస్తారో అదంటే వాళ్ళకు అర్జీ పెట్టుకోవాలి. ఎందుకంటే మేము రాలేని పరిస్థితి, మందులోకి తిరగలేని పరిస్థితి, జనంలోకి రాలేని పరిస్థితి. కాబట్టి మాకు సపరేట్ ఒక బూత్ పెట్టండి, వీవీఐపీ రిగ్గింగ్ టైప్లో, వీవీఐపీ ఓటింగ్ టైప్లో, లేదంటే ఏదన్నా ఒక రకంగానో, లేకుంటే ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఒక అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఎందుకంటే మన ఏదైతే వృద్ధులు ఉంటారో వృద్ధుల నేపథ్యంలో వాళ్ళు పెట్టుకుంటే తీసుకోవాలి. అలాంటివి పెట్టకుండా కానీ 2 లక్షల పైచీలకు ఓట్లు వేయకపోవడం నిజంగా దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు అనేదైతే నేను అనుకుంటున్నా. ఈ లెక్క ప్రకారం చూస్తే 48% మాత్రమే ఓట్లు పోలయ్యాయి, ఇంకా 52% కాలేదు. నిజంగా భారతదేశంలో హైదరాబాద్ నగరంలో బతికి నివసిస్తున్నటువంటి వ్యక్తులు తన ఓటు హక్కును వినియోగించుకోవడం నిజంగా సిగ్గుచేటు. ఈయన లెక్క ప్రకారం ఒకవేళ వారందరూ కూడా నచ్చలేదు, ఈ క్యాండిడేట్లు మాకు నచ్చలేదని నోటాకేస్తే ఈ అభ్యర్థులందరినీ కూడా ఎందుకంటే చేంజ్ చేస్తుండే. ఎందుకంటే వారు నచ్చలేదు అనే దాని మీద అది ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుండే. ఆ పార్టీలకు ఏదైతే ఆ పార్టీలకు ఉన్నదో ఆ పార్టీలకు సంబంధించిన వ్యక్తులను కూడా చెప్తుండే. కానీ ఇదంతా కూడా లేచిన వల్ల 52% ఓటింగ్ జరగకపోవడాన్ని ఎలా చూడొచ్చండి?
ఇప్పుడు ఇంతకుముందు ప్రధానమంత్రి మాట్లాడిన స్పీచ్ మనం విన్నాం. ప్రధాని గారు చాలా చక్కగా బీహార్ లో జరిగినటువంటి ఓటింగ్ గురించి అక్కడ ఓటర్ మహాశయులకు కృతజ్ఞతలు ఇస్తూ ఓటర్ మహాశయులు చాలా అది చేస్తారని చెప్పారు. అక్కడ ఎలక్షన్ కమిషన్ చాలా బాగా పనిచేసింది కాబట్టి దానికి అభినందన చేస్తారు. మరి ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే మన అందరం కూడా ఈ ప్యానెల్ లో కూర్చున్న వాళ్ళందరం కూడా మీరు కూడా మేము కూడా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా తప్పుపట్టాలి. ఇక్కడ అభినందించడం కాదు, శంకించాలి. అభినందించడం కాదు, ఇక్కడ ఏం పని చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అనేది మొదటి ప్రధానమైన బాధ్యత. వాళ్ళ మీదనే బాధ్యతను వదిలిపెట్టకుండా రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలను ఓడిపోయాయని నేను అంటాను. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఓడిపోయాయి. ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ డిఫీటెడ్ ఇన్ జూబ్లీ హిల్స్ అని. ఎందుకు? ఎందుకంటే ఓటర్ను మీరు ఓటు ప్రక్రియలో పోలింగ్ బూత్ వరకు తీసుకురావడంలో వైఫల్యం. ఎంత పైసలు పెట్టినా, మీ మంత్రి వచ్చి కూర్చున్నా, మీరు వచ్చి కూర్చున్నా, పోలింగ్ బూత్ మధ్యలో మీరు పోల్ మేనేజ్మెంట్ చేసినా, అన్ని అటు ప్రతిపక్షం చేసినా, ఇటు అధికార పక్షం చేసినా, ఎవరు చేసినా కూడా మేమైతే ఓటుకు దూరంగా ఉంటాము అనేది చాలా పెద్ద ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందంటే, నేను కనీసం జూబ్లీ హిల్స్ పర్యటనలో నేను చూసినప్పుడు నేను పోయి కనీసం ఈసారి 60% అవుతుందేమో, వీళ్ళు ఇంతగానం తిరుగుతుంది కదా, అన్ని రాజకీయ పార్టీలు ఇంతగానం చేస్తున్నాయి కదా, అందరూ ఓటేస్తారేమో అనుకుంది. ఇక్కడ నాకు 2 ఖచ్చితమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఆ 2 అనుమానాలు మీతో పంచుకోవాలి. నిజంగా 60,000 నిజంగా కూడా 4 లక్షల ఓటర్లు ఉన్నారా? మల్టిపుల్ ఓటర్స్ ఉన్నాయా? ఇది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ మనం చెప్పాల్సిన అవసరం. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు మా యొక్క అనాలిసిస్ కూడా ఉంది. ఈ ఓటింగ్ పర్సెంటేజ్ మీద ఉన్నటువంటి అనాలిసిస్ ని మీరు ఓటింగ్ పర్సెంటేజ్ మీద ఉన్నటువంటి అనాలిసిస్ మీరు తీసుకుంటే, మైనారిటీలు హైదరాబాద్ లో కొద్దిగా ఓటు విషయం లోపల కొద్దిగా పర్సెంటేజ్ తగ్గుతుందో ఉంటది అనిపిస్తుంది. కానీ జూబ్లీ హిల్స్ రివర్స్. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఇంతకుముందు మిత్రులు చెప్పుకుంటూ ఒక అంచనా వేశారు. ఒక అంచనా మాత్రం ఎంతవరకు కరెక్ట్ అని మనకు రాదు. వాళ్ళు ఎక్కువ శాతంలో ఈ రోజు ఓటు వేయడం జరిగింది అని ఒక అంచనా. అది నిజమేనా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చూసినప్పుడైతే ఓటింగ్ పర్సెంటేజ్ మీద, గోలైన ఓట్ల మీద చూసుకున్నట్లయితే మేం గెలుస్తాం దెబ్బలు జరుపుకోకుండా, మేము ఓడిపోయామని మరి కుంగిపోకుండా, అసలు ఈ హైదరాబాద్ నియోజకవర్గాల్లో ఓటింగ్ పర్సెంటేజ్ మనం పెంచగలమా లేదా? ఓటు పర్సెంటేజ్ పెంచినప్పుడు ఆ ఎన్నిక చెల్లనేస్తుందా? 50% తక్కువ కనుక పోలింగ్ ఎక్కడ జరిగితే అక్కడ అసలు పోల్ ఆపివేయాలి, లేదా అక్కడ ఓట్లు లెక్కింపుకే పోవచ్చు అనేది నా అభిప్రాయం. అసలు 50% తక్కువ ఓట్లు లెక్కింపు చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకు ఎక్కువ లేదు? ఉన్నటువంటి 10 మందిలో 5 ఓటు వేస్తే, 5గురిలో 2 చెప్తే లేదా 3 చెప్తే, 10 మందిలో 3 చెప్తే గెలిచినోడు మిగతా 7 మంది చెప్పినట్టు ఏం చెప్పినట్టు చెప్పండి? మిగతా 7 మందికి ఏం కావాలి చెప్పండి? మిగతా 7 మంది ప్రజాస్వామ్యంలో మాట్లాడడం లేదు, లేదా మిగతా ప్రజాస్వామ్యం మీకు ఎన్నికే జరగలేదు. నేను ఖచ్చితంగా ఎమ్మెల్యేని ప్రశ్నిస్తున్నా ఈరోజు. అంటే ఆ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యేని కాదండి, ఏ ఎమ్మెల్యేని ప్రశ్న. ఊకోవయ్యా, నువ్వు 3 ఓటేస్తే గెలిచినావు, 10 మందికి ఎక్కువ చెప్తున్నావు అంటుంది. 10 మందికి 3 ఓటేసి గెలిచిన మాట్లాడచ్చా? అంటే నేను ఎన్నికల ప్రక్రియను విశ్లేషిస్తున్నాను. నేను ఎవరిని కూడా తప్పు పట్టట్లేదు. ఇక్కడ 10 మందిలో 3 ఓటేస్తే గెలుస్తారా? 100లో 30 మందితో గెలుస్తారా? 1000లో 300 మందితో గెలుస్తారా? 1,00,000లో 30,000 మందితో గెలుస్తారా? ఏంటిదండి ఇది? ఏంటిది? ప్రజాభిప్రాయమా? ఇది ఓట్ల లెక్కింపా? ఇది ఓటమా? ఇది గెలుపా? ఇది ఓటమి కాదు, ఇది గెలుపు కాదు. ఇట్లా మనము కావాలని మీరు నేను ఎప్పుడైనా కూడా ప్రతిపక్షం గట్టిగా ఉండాలని కోరుకునేవాడు. ఉప ఎన్నికల్లో ప్రతిపక్షం గెలవాలని నేను, అది కాంగ్రెస్ పార్టీ కావాలని బీఆర్ఎస్ కావాలి. ఉప ఎన్నికల్లో కనుక ప్రతిపక్షం గెలిస్తే పాలక పక్షం ఖచ్చితంగా బాగా పనిచేస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ విషయం. ప్రజలు కూడా తెలిసి విషయం, ప్రజలు కూడా చేస్తారు.
కానీ ప్రజలు ఏమనుకుంటారు, మేము కనుక ఓడిస్తే మా నియోజకవర్గం మొత్తం దెబ్బతింటే కావచ్చు, మా నియోజకవర్గానికి ఎవరు రాడు కావచ్చు, ఈ ఈయన కనుక గెలుచుకుంటే ఈయన పక్క పెట్టి అభివృద్ధి ఆపుతారు కావచ్చు. ఇటువంటి ప్రక్రియలోకి వెళ్ళిపోయినాము మనం. అంటే ప్రజాస్వామ్యతంగా గెలుపు ఒక పార్టీకి అధికార పార్టీకి చెందకపోతే ఆ ప్రాంతం అభివృద్ధి చెందదా? ఇట్లా చాలా ప్రశ్నలు ఉన్నాయి ఉప ఎన్నిక మీద. ఈ ఉప ఎన్నిక కాదు, మునుగోడు ఉప ఎన్నిక మీద ప్రశ్నలు. కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ మనం ఒక విధంగా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మనం అంతా దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మిత్రులందరికీ, ఇక్కడ ప్యానెల్లో కూర్చున్న వాళ్ళకైనా, రాజకీయ పార్టీలకు అందరికీ చెప్తున్నాను, అన్ని రాజకీయ పార్టీలు ఓడిపోయాయి. ఎస్, అన్ని రాజకీయ పార్టీలు ఓడిపోయాయి. 10 మందిలో ముగ్గురే ఓటేసిండ్రు, ముగ్గురు గెలిపించిండ్రు. నలుగురు ఓటేసిండ్రు, 4.5 లేదా 4.6 మంది ఓటేసిండ్రు, 4.5 మంది మనుషులు ఓటేసిండ్రు. ఇది ఓటు ఎట్లయితుందో చెప్పండి అని నేను మేము అందరినీ ఈ వేదిక ప్రేమికులు నేను అందరినీ అడుగుతున్నాను. మీ ఓటు ఎట్లయితుంది, మీ లెక్కింపు ఎట్లయితుంది, మీ ఎలక్షన్ ఎట్లయితుంది, మీ ఎన్నిక ఎట్లయితుందో చెప్పండి అని ఒక ఆందోళన ఉంటుంది. ఈ ప్రశ్నలు మనం అందరం తలకేసుకోవాలి. ఈ ప్రశ్నకు మనం అందరం కూడా జవాబు చెప్పుకోవాలి. కాబట్టి రాబోయే ఎన్నికల్లో కనీసం 60% పోలింగ్ జరుగుతాయని ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇవ్వాలనేది నా వెంకరెడ్డి గారు. చెప్పండి. వెంకరెడ్డి గారు, మొత్తం మీద ఓట్ల శాతం తగ్గినా కానీ ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కసారి చూస్తే కనుక ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మల్లగొల్లాలు పడ్డాయి. ఈ నేపథ్యంలోనే మేము గెలుస్తామంటే కూడా కొంతవరకు మాత్రం చూస్తే ప్రజలు వేరే రకంగా ఆలోచించారు అని. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా చెప్పింది, కేటీఆర్ గారు కూడా చెప్పారు, ఎందుకంటే డబ్బులు వస్తున్నారు, అవసరమైతే తీసుకోండి, కానీ ఓటు మాత్రం మాకే ఇవ్వండి అని చెప్పారు. కానీ డబ్బులు తీసుకున్నా కానీ, పంచినా కానీ, తీసుకున్నా కానీ ఓటు మాత్రం వన్ సైడే వేశారు. అంటే ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఒకటే రాజమౌళి గారు, ఎన్నికల సంస్కరణల గురించి పెద్దలు సాదిక్ గారు ఆవేదనను మనం అర్థం చేసుకోవాల్సిందే. ఎందుకంటే నాకు కూడా అవే అభిప్రాయాలు ఉన్నాయి. ఎక్కడో దగ్గర 60% రాకపోతే, 50% పోలింగ్ కాకపోతే ఆపడం అనేటువంటిది కాదు. కానీ ముఖ్యంగా యువకులండి, ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉండేటువంటి యువకులు, ఈ సాఫ్ట్వేరు వీళ్ళంతా కూడా ఉదయం 8, 9, 10 గంటలకు లేచేటువంటి వాళ్ళకు సంబంధించినటువంటిది ప్రభుత్వ పరంగా అందించేటువంటి సౌకర్యాలకు కానీ, పాస్పోర్ట్ కానివ్వండి, ఆధార్ కార్డు కానివ్వండి, వీటికి సబ్మిట్ చేసినప్పుడు తప్పకుండా ఒక ఓటు సర్టిఫికేట్ అడగాలండి, తప్పేం లేదు. తీసుకోవాలి. ఓటు వేసినప్పుడు ఒక సర్టిఫికేట్ ఆటోమేటిక్గా వచ్చేటట్టుగా. ఇప్పుడు మనం ఓటు వేస్తాం మిషన్లో, రాయమల్ గారు ఓటు వేసిన తర్వాత స్లిప్ వెళ్ళిపోతుంది, స్లిప్ కనపడుతుంది కదా, అట్లా ఒక ప్రింట్అవుట్ కూడా వచ్చేటట్టు ఉండాలి. ఆ ప్రింట్అవుట్ పెట్టుకొని ఆ రకంగా దాన్ని చేస్తే బాగుంటుంది అని చెప్పి, వాస్తవానికి ఇప్పుడు 4,98,000 మంది ఓటేస్తే 98,000 మంది కాంగ్రెస్ ఓటేసినారు. 1/4, 3/4 అసలు ప్రతినిధే కాదు ఆయన. రైట్. ఎవరు గెలిచినా. కాబట్టి ఇప్పుడు నేనేమంటానంటే, ఏది ఏమైనప్పుడు కూడా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటములు కానీ బలంగా ప్రతిపక్ష పార్టీ ఉండాలా అని కోరుకున్న దాంట్లో నేను కూడా ఒకరిని. ఏదైనా కానీ, ఎందుకంటే కొన్ని పనులు ప్రభుత్వం చేయడానికి ఉంటుంది, లేకపోతే అలసట వస్తుంది. ఇక మేము గెలిచినాము మాకు అని మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు కూడా అట్లాగే ఉంటుందా ఉండకూడదు అనేటువంటిది. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, రాబోయే ఎన్నికలు మళ్ళీ ఇంకేమన్నా పార్టీ ఫిరాయించిన వాళ్ళు వస్తాయా? కాకపోతే ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజమౌళి గారు, ఏ ఎన్నిక తెలంగాణలో వచ్చినా కూడా చాలా పెద్ద ఎత్తున అగ్రెసివ్గానే అన్ని పార్టీలు అదొక ఇష్యూ కింద చేస్తే మామూలుగా పోదు అనేటువంటిది మాత్రం, అంత చైతన్యం కానీ, అంత పార్టీల యొక్క అస్తిత్వం కాపాడుకోవడానికి, గెలవడానికి చేసేటువంటి అనేక ప్రయత్నాలు చట్ట ప్రకారంగా చేస్తున్నారు, చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారు. మరి అధికార పార్టీ ఓ రకంగా, వాస్తవానికి అది బీఆర్ఎస్ సీటు, అధికార పార్టీ మనం ఉన్నాం కాబట్టి మనం గెలవాలా, ఆ రకంగా జరిగింది. కాబట్టి ఎన్నిక అనేటువంటి దాన్ని కొన్ని గుణపాఠాలు, అనుభవాలు మనకు రావాలని మనం చర్చించాలని చెప్పి కోరుకునే దాంట్లో నేను కూడా ఒకని. రైట్. మనతో పాటు నగేష్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. నగేష్ గారు, ఒకానొక టైంలో 3 ప్రధాన పార్టీలు, ఎందుకంటే లోకల్లో 9.5 సంవత్సరాలు ఏలినటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఎందుకంటే కేంద్రంలో ఉంది, తొలిసారిగా తెలంగాణలో 8 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యే సీట్లు సాధించిన బీజేపీ పార్టీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీలో నేపథ్యంలోనే అక్కడ ఏదైతే జూబ్లీహిల్స్లో మగంటి గోపీనాథ్ అక్కడ మనం మృతి చెందిన నేపథ్యంలోనే బైపోల్ ఎలక్షన్ వచ్చింది. కానీ మేము ఖచ్చితంగా గెలుస్తాము, అభివృద్ధి ఏం జరిగింది ఏం జరగలేదు అనేది ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్పినా కానీ, మేము అభివృద్ధి చేశాం, అక్కడ స్లమ్ ఏరియాస్ కావచ్చు అవన్నిటికి కూడా మేము చేశామని అప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. లేదు మేము వస్తే ఈ 2 పార్టీలు ఏం చేయలేదు, మేము చేస్తే అనేది బీజేపీ పార్టీ చెప్పింది.
కానీ ఏదేమైనప్పటికీ మాత్రం సునీల్ యాదవ్ గెలుపు మాత్రం ఖచ్చితంగా జరగదు, ఇది మా సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా మాకే దక్కుతుందని బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. అదేవిధంగా కూడా చాలా వరకు అంటే సునీల్ యాదవ్పై కొన్ని రూమర్స్ లేపడం అలాంటివి జరిగింది. కానీ అలాంటి నేపథ్యంలో ఒక్కసారిగా గెలుపు గుర్రంలాగా ఏకదమ్ 24,000 అంటే మొత్తం మీద ఎలక్షన్ స్టంట్ అనేది బైపోల్ ఎలక్షన్లో కొంతవరకు రిజల్ట్ చెప్తారు ఎవరు చూసినా కానీ. ఈ నేపథ్యంలో ఎవరికి ఊహకందనంత ఎత్తుకు ఎదిగి 24,000 మెజార్టీ రావడం ఎలా చూడొచ్చు? దీనికి కారణాలు, గెలుపు కారణాలు ఏమై ఉంటాయి? గుడ్ ఈవినింగ్ అండి. నవీన్ యాదవ్ గెలిచింది. నవీన్ యాదవ్కి కంగ్రాచులేషన్. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేచర్గా నిలబడ్డాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ లోగో పైన గెలిచిన నవీన్ యాదవ్కి మనం అందరం కంగ్రాచులేషన్ చెప్దాం. ఎట్ ద సేమ్ టైం ఓడిపోయిన వాళ్ళకు ఓ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్లో ఉండాలి. గెలుపు ఓటమి ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ గేమ్, రైట్? ఈరోజు వాళ్ళు ఓడిపోయారంటే వాళ్ళు ఏదో తక్కువ అని కాదు. ఇక్కడ మనం చూద్దాం అసలు విక్టరీకి రీజన్ ఏంది, కాంగ్రెస్ పార్టీ గెలవడానికి రీజన్. నా అబ్జర్వేషన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి రీజన్ బీసీ బిడ్డ అయిన నవీన్ యాదవ్ గెలవడం, బీసీ ఈక్వేషన్ కార్డు పెట్టడం. సెకండ్, అక్కడ కాంగ్రెస్ బిడ్డ చిరస్థాయిగా ఉండిపోయే పనులు చేశాడు. పీజేఆర్ అంటారు, పి జనార్దన్ రెడ్డి గారు. కార్మిక్ నగర్, ఎస్పీఆర్ హిల్స్ కావచ్చు, ఈ జూబిల్స్ ఏదైతే ఉందో 95% నోటిఫైడ్ స్లమ్, బస్తీలు అవన్నీ ఉంటాయి. అక్కడ రోడ్డు నుంచి ఇల్లు, తాగే నీళ్ళు, ఇల్లు పట్టాలు కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అదే పీజేఆర్ రూపంలో ఇచ్చింది. ఆ స్ట్రాంగ్ హిస్టరీ ఒకటి ఉందాడ. తర్వాత పరిణామాల వల్ల మాగంటి గోపీనాథ్ గారు గెలవడం, పాపం తను అన్టైమ్లీ ఎండ్ అవ్వడం, దానికి సానుభూతి ఉంది, అలా ఎవరికి జరగొద్దు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు డెవలప్మెంట్ అనేది ప్రాసెస్, క్వాలిటేటివ్ ఆఫ్ చేంజ్ అంటారు అమర్త్య సేన్ గారు. ఈ క్వాలిటేటివ్ ఆఫ్ చేంజ్ ఏదైతే అంటే లివింగ్ స్టాండర్డ్ ఆఫ్ పేద ప్రజలు స్లమ్లో కూడా మెరుగు అవ్వాలి అంటే అధికారంలో ఉన్న పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉంది. అది తెలంగాణ సమాజంలో స్పెషల్లీ జూబ్హిల్స్ ఎలక్షన్లో అది ఓ ఎగ్జాంపుల్గా మారింది. ఈరోజు నవీన్ యాదవ్ గారు బీసీ బిడ్డ అయిన ఈక్వేషన్లో ఫుల్ మెజారిటీతో గెలవడం జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి అపోజిషన్ బ్లేమ్ చేస్తుంది, బీజేపీ ఏదో అంటుందంటే బీయింగ్ ఏ అపోజిషన్ అది వాళ్ళ డ్యూటీ, వాళ్ళు అలా చేయాల్సిందే. కానీ ఈరోజు ఈ జూబ్లీస్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం మరింత ఇంకా బాధ్యత పెరిగిపోవడం. కానీ వాళ్ళ బాధ అపోజిషన్ పర్స్పెక్టివ్లో చూస్తే ఎలా ఉందంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్ 100% కాంగ్రెస్ గవర్నమెంట్ కొట్టబోతుంది, జిహెచ్ఎంసీ ఎలక్షన్ 100% కాంగ్రెస్ గవర్నమెంట్ కొట్టబోతుంది. స్ట్రాటజికల్గా అంటే ఓ మంచి మూవ్ తీసుకున్న రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వీక్ చేయాలనుకున్న అపోజిషన్కి ఇది ఇప్పుడు ఎక్కడ స్కోప్ లేకుండా పోయింది. దానికోసం వాళ్ళ ఏడుపుడు చేర్పుడు ఉంటాయి. కానీ ఇక్కడ నుంచి ఓ లెక్క, ఇప్పుడు ఇంతకుముందు ఓ లెక్క, ఇక్కడ నుంచి లెక్క ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో 15 నుంచి 20 years ఉండిపోయే దిశగా ఈ గవర్నమెంట్ పనిచేస్తుంది. ఇప్పుడు మీరు కొన్ని ఈక్వేషన్స్ చూడాలి. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గెలిచినతో పాటు దాంతోపాటు రేవంత్ రెడ్డి గారి రూల్ కూడా గెలిచిందండి. సన్న బియ్యం కావచ్చు, 200 యూనిట్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ కావచ్చు, రైట్, ఇంకా ఫ్రీ బస్ కావచ్చు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వెల్ఫేర్ కాంటెక్స్లో ప్రజల ముందు పెట్టింది. ఈరోజు నెగ్గడానికి అవి కూడా ప్లస్ కావచ్చు. దీంతోపాటు నవీన్ యాదవ్ క్యాండిడేచర్కి ఎంఐఎం మద్దతు ఇవ్వడం, ఇంతకుముందు ఆయన ఇండిపెండెంట్గా ఎంఐఎం టికెట్ మీద గెలవడం, స్వయంగా వాలంటరీగా సమాజ సేవకై తను పనిచేయడం, ఇవన్నీ పాజిటివ్ ఆస్పెక్ట్స్, ఇవన్నీ కుదిరాయి. ఈరోజు ఈ బై ఎలక్షన్కి విక్టరీ మనం కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మరింత ఉత్సాహం పొందుతుంది ఈ విక్టరీ వల్ల అంటే నాకు తెలిసి ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఇక్కడ. ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు బీజేపీకి డిపాజిట్ వచ్చిందా అని నేను క్రిటిసిజం చేయవచ్చు, కానీ అది క్రిటిసిజం కాదు, అది ఫ్యాక్ట్. ఇప్పుడు బీజేపీ సోదరులు చూడండి, మాకు డిపాజిట్ రాలేదు, దానికి ఈక్వేషన్ చెప్పండి, ఎందుకు చెప్పలేడు. అక్కడున్న మోడీ వచ్చే దీని ఫార్ములా ఈడికి వచ్చిందా? మోడీ హైతో మున్కిన్ హై అన్నది ఇక్కడ వర్కౌట్ అయిందా? అవ్వలా. సౌత్ ఇండియాలోనే అవ్వదు అది. ఎందుకు అంటే నేను ఎప్పుడు నా అబ్జర్వేషను సౌత్ ఇండియాని ఎలాంటి అద్భుతమైన స్టేట్స్ అంటే ఎల్లప్పుడూ కాంగ్రెస్లో ఆ కౌ బెల్ట్ నార్త్లో మస్జిద్, మందిర్, ముజ్రా అని మీరు మబ్బి చేయవచ్చు. కానీ సౌత్ ఇండియాలో ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ ఉంటుంది, ఎడ్యుకేషన్ లెవెల్ డిఫరెంట్ ఉంటుంది, పొలిటికల్ కాన్షియస్నెస్ డిఫరెంట్ ఉంటుంది. మోడీ కన్నా మనకి ఇక్కడ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, ఎన్టీఆర్ఏ గొప్ప అండి. ఇది వాస్తవం. ఇది మేము ఎమోషనల్లీ కనెక్టెడ్ సౌత్ ఇండియాలో. ఈ 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎప్పుడూ రూలింగ్లో ఉంటుంది.
రైట్. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కొడుతుంది, కానీ బీజేపీ ఎన్నటికీ ఈ రాష్ట్రాలపైన రూలింగ్ ఇప్పుడు అది చర్చ కాదండి, అది చర్చ కాదు. దాని మీద చర్చ చేస్తే నేను మాట్లాడతా. బీహార్లో మీ డైవర్ట్ చేయకు. మీ అడ్రస్ ఎక్కడుంది? బీహార్లో మీ అడ్రస్ ఎక్కడుంది అంటున్నా. బీహార్లో ఒక్కటన్నా గెలిచిరా? ఒక్క నిమిషం మీరు చేసింది ఏంది దేశవ్యాప్తంగా? నేను ఇప్పుడు వెంకరెడ్డి గారు మాట్లాడినారా? సత్యాలు మాట్లాడితే ఒప్పుకోరా? వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం సేమ్ ఈక్వల్ గా బీఆర్ఎస్ కూడా ఆన్సర్ ఒక్క నిమిషం, టైం లేదు వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం టైం లేదు. మాట్లాడి ఉంటారు కదా, అంటే ఇప్పుడు డిస్టర్బ్ చేస్తారా జనాలకి? ఇప్పుడు కరెక్ట్ మెసేజ్ పాయింట్ మీద చెప్పండి. సరే, కరెక్ట్ వ్యూ పోవాలి. జూబ్లీ సెలక్షన్ మీద ఒక్క నిమిషం వెంకరెడ్డి. జూబ్లీ తప్పదు. 8 సీట్లు లోకసభలో గెలిచినారు. మీ అడ్రస్ జూబ్లీ ఎక్కడుంది? ఈక్వేషన్ అడ్రస్ ఎక్కడ ఉంది? ఎక్కడ పెట్టుకున్నారు? 4 నెలల తర్వాత మేము గెలిచినాం కదా. వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం చర్చ కాదు అది. దీంతో పాటు బూత్ మేనేజ్మెంట్ అద్భుతంగా జరగడం. నేను జూబ్లీ హిల్స్ రైమంత్ నగర్ డివిజన్ నుంచి ఇన్ఛార్జ్గా పనిచేసా. పటేల్ రమేష్ రెడ్డి గారి హయాంలో వేం నరేందర్ రెడ్డి గారి ఓరియంటేషన్ మీద నేను పనిచేసి ఈరోజు 6,000 నుంచి 7,000 రైమత్ నగర్ లీడ్ ఇచ్చిందంటే అక్కడ బూత్ కమిటీలే లేవండి. కానీ బూత్ కమిటీస్ కట్టింది కాంగ్రెస్ పార్టీ. కట్టిన వెంటనే వితిన్ 3 monthsలో మేము ఈరోజు 25,000 మెజారిటీ తీసుకున్నాము. దీనికి ఇంత ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ రావడానికి రీజన్ ఏంది అంటే మేము చేపడుతున్న వెల్ఫేర్ స్కీమ్ కావచ్చు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న ఫేవరిజం కావచ్చు, హిస్టారికల్ ఆస్పెక్ట్ పి జనార్దన్ రెడ్డి గారు చేపట్టిన అక్కడ ఉన్న బస్తీలను నిలబెట్టడం కావచ్చు, పేద ప్రజల్లో గుండెల్లో ఇప్పటికీ ఉన్నాడు అన్న. అలాంటి కొన్ని వాస్తవాలు, నవీన్ యాదవ్ బీసీ బిడ్డ కావచ్చు, కొత్త ఫేస్ కావచ్చు, ఒకసారి ఆపర్చునిటీ ఇవ్వాలన్న కోణంలో మాత్రం ఇవన్నీ ప్లస్ అయ్యాయండి. టైం లేదు కాబట్టి కొంచెం తొందరలో ఇలా బ్రీఫ్ ఇచ్చారు. సారీ. రైట్, థ్యాంక్ యూ అండి. మొత్తం మీద ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి సాదిక్ గారికి, అదేవిధంగా నగేష్ గారికి, అదేవిధంగా రామూర్తి గారికి, అదేవిధంగా గంగపురం వెంకరెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఏది ఏమైనప్పటికీ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక మాట చెప్పాడు, అంతే, ఓడితే ఏడుస్తూ కూర్చోము, గెలిస్తే నవ్వుతూ పొంగిపోము, ఏది ఉన్నా ప్రజలు మనకు బాధ్యత చెప్పారు. ఆ గెలుపు ఓటమిలో సర్వసాధారణం దేనికైనా కానీ ప్రజల వద్దకే పాలనలాగా ప్రజల మధ్య మనం ఉంటే వారు ఎవరికైనా పట్టం కడతారనేది మర్చిపోకూడదు అంటూ చెప్పారు. కానీ నీతి వాక్యం అది ఎంతటికైనా ఆ మనుషులకు ఖచ్చితంగా ఎవరికైనా అవసరమే. ఎందుకంటే ప్రజల వద్దకే పాలన ఉండాలి, ప్రజలకు మమేకమై ప్రజల పాలనలో బాధ్యులు కావాలని కూడా స్వతంత్ర న్యూస్ కోరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ బిగ్ టాక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తుండే స్వతంత్ర న్యూస్.